కోలీవుడ్లో విజయ్ త్రిషల మధ్య జరిగేటువంటి ఎపిసోడ్ చాలా హాట్ టాపిక్గా మారింది. అంటే కోలీవుడ్లోనే కాకుండా టాలీవుడ్లో కావచ్చు, మాలీవుడ్లో కావచ్చు, శాండల్వుడ్లో కావచ్చు, బాలీవుడ్లో కూడా వీళ్ళిద్దరి వ్యవహారం మాత్రం చాలా హాట్ టాపిక్గా మారిపోయింది. ఎందుకు వీళ్ళిద్దరి మధ్య ఏముందా ఏం లేదా అనేది పక్కన పెడితే కనుక వాళ్ళిద్దరి మధ్య ఏదో జరిగిందని చెప్పేసి కొన్నాళ్ళ క్రితం మాటలు మాత్రం వచ్చాయి. దానికి సంబంధించి రూమర్స్ కావచ్చు, లేకపోతే గాసిప్స్ కావచ్చు, లేకపోతే నిజం కూడా కావచ్చు అని కూడా చాలామంది భావించారు. అయితే వీళ్ళిద్దరి మధ్య ఏదో ఉంది అన్నటువంటి వచ్చిన ప్రతి వార్తను కూడా త్రిష ఖండిస్తూ వచ్చింది. నిజానికి త్రిష వీళ్ళిద్దరి మధ్య ఏం లేదని చెప్పే విధానం మాత్రం, లేదా చెప్పడానికి బొంకే విధానం మాత్రం చాలా క్లియర్గా ఉంది. ఎందుకంటే రీసెంట్గా ఒక బీజేపీ నాయకుడు ఒక అతను చెప్పినటువంటి మాట, విజయ్ త్రిషల మధ్య ఏదో జరుగుతుంది, ఏదో జరగబోతుందని చెప్పేసి అతను ఒక పబ్లిక్ మీటింగ్లో ఒక మాట చెప్పాడు. అంతే ఇమీడియట్గా త్రిష రియాక్ట్ అయిపోయింది, అతని మీద ఫైర్ అయిపోయింది, చాలా గందరగోళంగా ఒక పోస్ట్ పెట్టేసింది, దాని మీద వ్యతిరేకంగా మాట్లాడుతూ ఒక విజయ్ నా మధ్య ఏం లేదని చెప్పేసి వ్యక్తిగతమైనటువంటి విషయం అని చెప్పేసి ఆమె చాలా దారుణంగా రియాక్ట్ అయింది. సో అప్పుడు కూడా చాలామంది అరే నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఉండకపోవచ్చేమో, ఏం లేదేమో, క్యాజువల్గా ఉన్న జరుగుతుందేమో అనుకున్నారు. కాకపోతే ఒక్కసారి విజయ్ వాళ్ళ భార్య అతని మీద విడాకులు కేసేసిన తర్వాత ఇమీడియట్గా వీళ్ళిద్దరూ ఓపెన్ అయిపోయారు. ఈ ఓపెన్ అయిపోయిన విధానం కూడా చాలా క్లియర్గా, చాలా స్పష్టంగా ఉందంటే రీసెంట్గా ఒక పెళ్లిలో వీళ్ళిద్దరు కలిసి అటెండ్ అయినటువంటి సందర్భం కూడా కనిపిస్తుంది. అంటే వీళ్ళిద్దరూ కలిసి ఒక పెళ్లికి స్వయంగా వచ్చినటువంటి ఆహ్వానం మేరకు లేదా ఆహ్వానం లాగా ప్రవర్తిస్తూ వాళ్ళిద్దరూ జంటగా కలిసి మాట్లాడటం, జంటగానే మూవ్ అవ్వడం, జంటగానే ఆశీర్వాదాలు చెప్పడం, ఇవన్నీ కూడా ఓపెన్ అయిపోయినట్టుగా తెలిసిపోతుంది. అంటే ఇక్కడ త్రిష ఓపెన్ అయిపోయింది, విజయ్ కూడా ఓపెన్ అయిపోయాడు. వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి 2 ఏళ్లకు పైగా వీళ్ళిద్దరి మీద ఒక లివ్ ఇన్ రిలేషన్షిప్ నడుస్తుందని చెప్పినటువంటి వార్తలు కూడా చాలా క్లియర్గా అయిపోయింది. దీంతోపాటు విజయ్ వాళ్ళ కొడుకు కూడా అతన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో చేశాడు. అది కూడా ఒక హాట్ టాపిక్ అయింది. వీటితో పాటు ఏదైతే విజయ్ భార్య విడాకులు వేసిన తర్వాత అతన్ని ఆమె ఇంట్లోంచి వెళ్ళిపోవాలని చెప్పేసి, ఆమె ఇంట్లోంచి బయటకు వెళ్ళిపోవాలని చెప్పేసి విజయ్ వాళ్ళ లాయర్లు కూడా అతను ఆమె కొంచెం బెదిరించారు, ఇబ్బంది పెట్టారని చెప్పేసి కూడా వార్తలు వచ్చాయి. ఇమీడియట్గా కేసు వెళ్ళింది. మళ్ళీ దానికి సంబంధించి ఒక సపరేట్ కోర్టుతో కేసు వేసింది. ఈ విడాకులు వచ్చేంత వరకు కూడా తన ఇంట్లోంచి వెళ్ళేదానికి ఛాన్స్ లేదు, వెళ్ళే ప్రసక్తి లేదని చెప్పేసి కూడా ఆమె మరొకసారి కోర్టుకు వెళ్ళింది. సో ఇది కూడా ఒక హాట్ టాపిక్ అయింది. అంటే విజయ్ ఏదైతే ఎంత వీలైన తొందరగా ఆమెను అదిరించుకోవాలనుకుంటున్నానని చెప్పేసి కూడా ఇది స్పష్టం చేస్తుంది మనకు. అంటే విజయ్ బిహేవియర్ పరంగా, లేకపోతే విజయ్ వ్యక్తిగతంగా కావచ్చు, విజయ్ పబ్లిక్ అట్మాస్ఫియర్ కావచ్చు, ఏదైనా సరే వేరు రకరకాలుగా ప్రవర్తిస్తున్న విధానం కూడా చాలా గందరగోళంగా దారిస్తుంది. అంటే ఒకసారి పార్టీ పెట్టిన తర్వాత పార్టీ ఎన్నికల ముందు జరిగినటువంటి ఈ విడాకుల వ్యవహార కేసు చాలా హాట్ టాపిక్ అయిపోయిందంటే అక్కడ విజయ్ ప్రవర్తిస్తున్న విధానం కావచ్చు, విజయ్ ప్రవర్తిస్తున్నటువంటి వ్యవహారం కావచ్చు, ఇవన్నీ కూడా ఇంకొక హాట్ టాపిక్ అయిపోయినాయి. అది ఎలక్షన్ పరంగా కావచ్చు, ఎన్నికల పరంగా కావచ్చు, లేకపోతే పార్టీ విధానంలో కావచ్చు, రకరకాలైనటువంటి లోకల్ కూడా కనిపిస్తున్నాయి. ఇప్పటికే చాలామంది విజయ్ పార్టీ అభిమానులు కావచ్చు, పార్టీలో ఉన్నటువంటి క్యాండిడేట్స్ కావచ్చు, చాలామంది ఈ విడాకుల వరకు రాకుండా ఉండాల్సింది, విడాకులు తీసుకోకూడదు అని చెప్పేసి చాలామంది డైరెక్ట్గాను సోషల్ మీడియాలో పోస్టులు పెడతా ఉన్నారు. వీళ్ళంతా కూడా అతని పార్టీలో ఉన్నటువంటి నాయకులు, లేకపోతే అతని పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే అతని పార్టీ అభిమానులు కూడా కావచ్చు. అంటే వీళ్ళు కేవలం సంగీత స్వర్ణలింగాన్ని వాళ్ళిద్దరూ విడిపోవద్దని చెప్పేసి చాలా స్పష్టంగా సోషల్ మీడియాలో వాళ్ళు పోస్టులు పెడతా ఉన్నారు చాలామంది. అంటే ఒక రకంగా అది పార్టీ పైన ప్రభావం చూపించే అవకాశం ఉంది, ఎన్నికలపైన ప్రభావం చూపించే అవకాశం ఉంది, అతని గెలిపోవటం మీద కూడా ప్రభావం చూపేట అవకాశం కనిపిస్తుంది. అంటే విజయ్ లాయర్లు ఇబ్బంది పెట్టిన విధంగా సంగీత స్వర్ణలింగం మరీ కేసు పెట్టింది. దాంతోపాటు డైవర్స్ కేసు వచ్చేంత వరకు కూడా ఈమె ఆ ఇంట్లోంచి బయటకు వెళ్ళకూడదని చెప్పేసి కూడా కోర్టులు తీర్పిచ్చింది. సో మొత్తంగా చూస్తే ఈ త్రిష విజయ్ ఎపిసోడ్ మాత్రం చాలా హాట్ టాపిక్గా మారుతూ ఉంది. నిజంగా వీళ్ళిద్దరి మధ్య ఏం లేదు అనుకున్న చాలామంది కూడా షాక్ అయినటువంటి సందర్భం కనిపిస్తుంది. వీళ్ళిద్దరూ చాలా ఆలుమగల్లాగానే కనిపిస్తూ ఉన్నారు, చాలా అన్యోన్యమైనటువంటి దంపతులాగానే కనిపిస్తూ ఉన్నారు, చాలా హ్యాపీ మూమెంట్స్గా కనిపిస్తున్నారు. వాళ్ళిద్దరూ లివ్ ఇన్ రిలేషన్షిప్లో ఉన్నారు, 2 yearsలో ఉన్నారంటే కనుక ఆ పైనే ఉండొచ్చు. నిజానికి విజయ్కి సంబంధించి వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు కూడా కొన్ని ఉన్నాయి. గతంలో ఒక అమ్మాయి హీరోయిన్కి సంబంధించినటువంటి ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించాడని, ఆ ఎంగేజ్మెంట్ వెనకాల కూడా తన హస్తం ఉందని చెప్పి ఆ అమ్మాయిని తను కోరుకున్నాడని, ఆ కారణంగా ఎంగేజ్మెంట్ క్యాన్సిల్ చేయించారని చెప్పేసి కూడా కొన్ని రూమర్స్ వచ్చాయి. దాంతోపాటు మరికొందరు హీరోయిన్ల పైన కూడా అతనికి సంబంధించినటువంటి ఒక ఇండైరెక్ట్ రూమర్స్ వచ్చినాయి. ఆ రూమర్స్ పట్ల అతను ఎప్పుడు స్పందించాలన్నటువంటి విధానం కూడా చేయలేదు. అయినప్పటికీ కూడా ఆ రూమర్స్ అన్ని నిజమేనేమో అన్నట్టుగా ఇప్పుడు కనిపిస్తుంది. అంటే ఇప్పుడు ఏదైతే త్రిషతో అతని లివ్ ఇన్ రిలేషన్షిప్ నడిపిస్తున్న తర్వాత ఈ గతంలో వచ్చినటువంటి ఇవన్నీ రూమర్స్ కూడా నిజమే కావచ్చు, అతను వ్యక్తిగతంగా అంత గొప్పవాడు కాదు, అంత మంచివాడు కాదని చెప్పేసి కూడా కొంతమంది సపోర్ట్ చేసినటువంటి వాళ్ళు కూడా ఇప్పుడు వ్యతిరేకిస్తున్నట్టు విధానం కూడా కనిపిస్తుంది. మొత్తంగా విజయ్ త్రిషల ఎపిసోడ్ చాలా కీలకంగా మారబోతుంది. ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక ఈ తమిళనాడులో జరిగేటువంటి టీవీకే ఎన్నికలకు సంబంధించి చూస్తే కనుక వాళ్ళిద్దరి మధ్య జరిగినటువంటి వ్యవహారం వల్ల రాజకీయాల్లో కూడా మార్పు వచ్చే అవకాశం ఉంది. లేకపోతే అటు స్టాలిన్కి ఫేవర్గా ఉండే అవకాశం ఉంది, లేకపోతే బీజేపీకి అనుకూలంగా ఉండే అవకాశం ఉంది. కానీ టీవీకే మాత్రం ఆ పార్టీకి సంబంధించి మాత్రం చాలా అత్యంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు మాత్రం క్రియేట్ అవుతున్నట్టుగా కనిపిస్తుంది.